విధానంగా మార్చుకొని భారతదేశం పైన వ్యతిరేకతను చూపించడం అనేది జరుగుతూ వస్తుంది. బట్ ఎస్, నేపాల్ విషయంలో భారతదేశం మొదటి నుంచి కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తూనే వస్తాం. అంటే నేపాల్ని మనం వేరుగా చూడడం. నేపాల్కి సంబంధించిన వాళ్ళు ఈవెన్ మన భారత ఆర్మీలో ఉంటారు. ఓకే, నేపాల్లో ముఖ్యంగా విద్యార్థులందరూ చాలా వరకు నేపాల్ నుంచి వచ్చి భారతదేశం నుండి చదువుకుంటారు, ఇంక్లూడింగ్ బాలెన్ షా బెంగళూరులో చదువుకున్నాడు. ఇవాళ నేపాల్ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి బెంగళూరులో, మన కర్ణాటకలో చదువుకున్నటువంటి వ్యక్తి. సో మీరు నేపాల్కి సంబంధించిన లీడర్షిప్ ఎవరైనా కానీ భారతదేశం మీద డిపెండ్ కాకుండా ఉండరు. అట్లాంటిది గత కొన్ని సంవత్సరాలుగా, అంతకుముందు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వము, ఇప్పుడు బాలెన్ షా వచ్చిన తర్వాత కూడా, అంటే బాలెన్ షా వచ్చిన తర్వాత కొంత మార్పు వస్తుందేమో అనుకున్నాం. కానీ ఆ మార్పు రాకపోగా మళ్ళీ జటిలమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అదేంటంటే సరిహద్దులకు సంబంధించిన వివాదం. ఇంతకుముందు కేపీ శర్మ ఓలీ ప్రధానిగా ఉన్నారు నేపాల్కి. కేపీ శర్మ ఓలీ ఎవరు అంటే కమ్యూనిస్ట్ నాయకుడు. సో తనను ఒక రకంగా చెప్పాలంటే ఆయన పూర్తిగా చైనా కంట్రోల్లోకి వెళ్ళిన సందర్భాలు అనేకం గతంలో మనకు చూసాం. ఈవెన్ చైనాకు సంబంధించినటువంటి ట్రేడ్, చైనా ఏది చెబితే అది చేసే విధంగా నేపాల్ ప్రభుత్వం ఉంది అని అనేక వ్యాసాలు వచ్చాయి, అనేక మంది మాట్లాడుతూ వచ్చారు. అండ్ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం మామూలుగా చైనా ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా ఏదైనా ఆ దేశానికి సంబంధించినటువంటి నాయకుడిని ట్రాప్ చేస్తుంది. ఆ నాయకుడిని తన వైపు తిప్పుకున్నారంటే మొత్తం దేశం తన కంట్రోల్లోకి వచ్చినట్టే. మీరు రాజపక్స కుటుంబం చూడొచ్చు, గతంలో ఇమ్రాన్ ఖాన్ ని చూసాము. ఓకే, ఇప్పుడు కేపీ శర్మ ఓలీ కావచ్చు, ఈవెన్ షేక్ హసీనా విషయంలో కూడా అదే చేయబోయారు. అఫ్ కోర్స్ భారత్ కి చైనాకి మధ్యలో షేక్ హసీనా దౌత్యం నెరిపింది ఆవిడ. సో అంటే ఈ టైంలో ఈవెన్ చైనాకి అగేన్స్ట్ గానే అక్కడ ఒక జెన్జీ వచ్చింది, జెన్జీ ఉద్యమం. అటు భారత్ ని ఇటు చైనాని రెండింటిని ఒకే టైంలో ఏకకాలంలో కౌంటర్ చేయడానికి వీలుగా వాళ్ళు జెన్జీ ఉద్యమం తీసుకొచ్చారు. దానికి పూర్తిగా ఫండింగ్ చేసింది అమెరికన్ సిఐఏ అంటారు. సో మొత్తం ఆ ఫండింగ్ తోటి ఇప్పుడు ఇవాళ బాలెన్ షా వచ్చింది, బాలెన్ షా ప్రభుత్వం ఏర్పడింది. బాలెన్ షా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇంతకు ముందు కేపీ శర్మ ఓలీ ఏదైతే మాట్లాడాడో అదే ఇవాళ కూడా మాట్లాడుతున్నాడు. కేపీ శర్మ ఓలీ ఏమన్నాడు, 3 ప్లేస్లు ఉన్నాయి, లిపులేక్, లింపియాధురా, కాలాపాని. ఈ 3 ప్రాంతాలు చాలా కీలకమైన భూభాగాలు. ఇవి భారత భూభాగాలు. భారతదేశం ఉత్తరాఖండ్ నుంచి ఈ 3 ప్రాంతాల గుండా లిపులేక్, లింపియాధురా అండ్ కాలాపాని, ఈ ట్రై జంక్షన్ అంటారు, ఈ పార్ట్స్ గుండా మనం మానస్ సరోవర్ యాత్రకు వెళ్తాం. మానస్ సరోవర్ ఎక్కడ ఉంది తెలుసు కదా, కైలాష్ మానస్ సరోవర్ టిబెట్ లో ఉంది. సో టిబెట్ చైనా కంట్రోల్లో ఉంది కాబట్టి చైనా టెరిటరీలోకి, చైనా కంట్రోల్డ్ టెరిటరీలోకి వెళ్ళాలి అని అంటే ఈ 3 ప్రాంతాలు కీలకం, లిపులేక్, లింపియాధురా, కాలాపాని. ఈ 3 ప్రాంతాలని గతంలో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం క్లెయిమ్ చేస్తూ వచ్చింది, ఇది మాది అని. వాళ్ళ మ్యాప్స్ లో కూడా ఈ 3 ప్రాంతాలని వాళ్ళ మ్యాప్స్ లో కూడా కలుపుకున్నారు. అండ్ అప్పుడు చాలా వరకు మన భారతదేశానికి కాదు ఇది. అండ్ దీని మీద ఆ 3 ప్రాంతాల మీద భారత్ కి చైనాకి మధ్య ఒప్పందాలు ఉన్నాయి. సో స్మూత్ ట్రాన్సిషన్ కోసం ఈ మనం కైలాష్ మానస్ సరోవర్కి వెళ్ళాలంటే ఈ ప్రాంతాల గుండా వెళ్ళడానికి చైనా భారత్ మధ్య ఒక ఒప్పందాలు జరిగాయి. యాక్చువల్లీ చైనా కరెక్ట్ గానే ఉంది ఈ విషయంలో, చైనా ఒప్పందం చేసుకుంది మనతో. ఎందుకంటే మన యాత్రికులు వెళ్ళినప్పుడు చైనీస్ వెహికల్స్ లోనే మనం కైలాష్ మానస్ సరోవర్ వెళ్ళారు, గైడ్స్ కానీ వాళ్ళు కానీ. ఇప్పుడు దాన్ని నేపాల్ క్లెయిమ్ చేస్తోంది. నేపాల్ గతంలో క్లెయిమ్ చేసింది, ఇవాళ బాలెన్ షా మళ్ళీ దాన్ని రియేటరేట్ చేస్తున్నాడు. సో ఈ 3 ప్రాంతాలు మాకు చెందినవి అని అంటున్నాడు. మొన్న ఆ మాట అన్నాడు, ఒక 15 రోజుల క్రితం చేసిన వ్యాఖ్య. ఇవాళ ఏమంటున్నాడంటే భారత్ నేపాల్ 2 దేశాలు సరిహద్దుల్ని అతిక్రమించాయి, భారత్ మా భూభాగాలను ఆక్రమించుకుంది, నేపాల్ కూడా భారత్ భూభాగాలను ఆక్రమించుకుంది అని ఒక వ్యాఖ్య చేశాడు. వ్యాఖ్య చేసిన వెంటనే నేపాల్ ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, వాళ్ళ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏంటంటే, అంటే బాలెన్ షా చెప్పిన దాంట్లో నిజం ఏంటంటే ఇది నోమాన్స్ ల్యాండ్లు ఉంటాయి, అంటే ఎవరు పర్యటించని, ఎవరు వెళ్ళని ల్యాండ్స్ ని ఆక్యుపై చేశారన్నారు. కానీ నేపాల్ ఎప్పుడు కూడా ఏ దేశం సరిహద్దుల్ని అతిక్రమించలేదు, ఎక్కడ ఏ భూభాగాలను ఆక్రమించుకోలేదని స్టేట్మెంట్ ఇచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం బాలెన్ షా ఇంకో మాట అన్నాడు, ఈ విషయంలో నేను భారత్ తో మాట్లాడతాను, చైనాతో మాట్లాడాను ఆల్రెడీ, అండ్ నేను అమెరికాతో మాట్లాడతాను, అండ్ యూకే ఇంటర్వ్యూన్ కావాలి అంటాడు. యూకే ఇక్కడ వచ్చింది, ఇక్కడ 2 దేశాల మధ్య సమస్య అయితే గీతే చైనాకి అంత స్టేక్ ఉంది ఇక్కడ, ఎందుకంటే చైనాకి సరిహద్దుల్లో ఉన్నాం కాబట్టి. మానస్ సరోవర్ చైనాలో ఉంది కాబట్టి అండ్ మానస్ సరోవర్ కి వెళ్లే దారి, అంటే మానస్ సరోవర్ కి భారతీయులకి దారి ఇవ్వడానికి బాలెన్ షా అడ్డు చెప్పడం ఇంకా దారుణం. ఎందుకంటే ఇదే ముస్లిం కంట్రీ కాదు, హిందువుల కంట్రీ. నేపాల్ హిందూ దేశమే అయినప్పటికీ వాళ్ళు ఎందుకు ఈ కొర్రీ పెడుతున్నారు? అండ్ యూకే ఇంటర్వ్యూన్ కావాలని ఎందుకు అడుగుతున్నాడు? యూకే ఎందుకు వస్తుంది ఇక్కడ? అసలు బ్రిటన్ కి ఏంటి సంబంధం? అప్పుడెప్పుడో సరిహద్దులు వాళ్ళు చేశారు కాబట్టి యూకే హిస్టారియన్స్, భారత్ హిస్టారియన్స్, నేపాల్ హిస్టారియన్స్
అందరూ కలిసి ఆర్కియాలజీకి సంబంధించిన వాళ్ళు, హిస్టారియన్స్, చరిత్రకారులు, ఏవైతే దానికి సంబంధించిన లింక్డ్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక స్టడీ చేయాలనేది ఇప్పుడు బ్యాలెన్స్ షా చెప్తున్నమాట. సో మళ్ళీ ఇంకొక ప్రభుత్వాన్ని ఇంటర్వ్యూన్ కావాలని కోరడం, అందులోనూ వెస్ట్రన్ కంట్రీస్ ని మన ఇరుగు పొరుగు దేశాల్లోకి ఇంటర్వ్యూన్ కావాలని కోరుతున్నారంటేనే కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది అని అర్థం. అంటే అమెరికా తన ఇంట్రెస్ట్లని చూపించడం కోసం ఇక్కడ మెల్లిగా ఏదో ఒక అంశాన్ని జొప్పించే ప్రయత్నం చేస్తోంది. అండ్ నేపాల్ జెన్జీ ఉద్యమానికి సంబంధించినటువంటి రియాక్షన్సే ఇవి అనేది నా అభిప్రాయం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, భారతదేశం పెద్దగా చాలా సీరియస్ గా వాళ్ళకి కౌంటర్ ఇచ్చాము. నేపాల్ విషయంలో ఏం చెప్పాలో అది చెప్పాము. అండ్ గతంలో పోల్చితే ఇంతకుముందు కూడా మనము యూనియన్ బడ్జెట్ లో ప్రతి సంవత్సరం కూడా మనం కేంద్ర బడ్జెట్ లో మన ఇరుగు పొరుగు దేశాలకు కొన్ని అలొకేషన్స్ చేస్తాం, ఫండ్స్ అలొకేషన్స్ ఉంటాయి, కొన్ని వేల కోట్లు, వందల కోట్లు పెడతాం. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి టైంలో, అంటే వాళ్ళకి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఏదైనా భూకంపాలు, వరదలు ఏమైనా వచ్చినప్పుడు మనం వాటి కోసం కూడా కొంత డబ్బుల్ని మనం అలొకేట్ చేసి పెడతాం. ఈసారి ఏం చేశామంటే మన బడ్జెట్ లో క్రమంగా నేపాల్కి సంబంధించిన నెంబర్స్ తగ్గిస్తూ వచ్చాం. అండ్ ఎందుకంటే ఈ వ్యాఖ్యలు మనకు అర్థమైపోయింది, అంటే బ్యాలెన్స్ షా వ్యవహార శైలి ఏ విధంగా ఉండబోతోంది, బ్యాలెన్స్ షా ఎటువంటి వైఖరి తీసుకుంటాడు, ఫారిన్ పాలసీ విషయంలో ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ చూసే భారతదేశం మెల్లిగా నంబర్స్ తగ్గిస్తూ వచ్చింది. అండ్ వాళ్ళకు కూడా ప్రెషర్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. నేపాల్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం పక్కలో బల్లెంగా చిన్న దేశాలే ఈ చిరాకులు పెడుతూ ఉంటాయి అనమాట. ఈ చిరాకులు పెట్టడం కోసం అటు చైనా పనిచేస్తుంది, ఇటు అమెరికా పనిచేస్తుంది. సో లిపులేఖ్ లింపియాధుర విషయంలో కొంత చైనా భారత్తో అనుకూలంగా ఉండవచ్చు, కానీ మిగతా విషయాల్లో కాదు. మిగతా విషయాల్లో ఏంటంటే వాళ్ళకు నేపాల్ వాళ్ళకి కావాలి. బికాస్ ఎందుకంటే చైనాకి సంబంధించినటువంటి 1 palm 5 fingers అనే ఫార్ములా ఉండదు. నేపాల్ ఉంది కదా, పామ్ 5 fingers అంటారు. పామ్ అంటే టిబెట్ పామ్ అయితే గనక ఒకవైపు లదాఖ్, రెండు నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్, ఈ 5 ప్రాంతాలని ఆక్యుపై చేసుకోవాలనేది చైనా ప్లాన్. ఇప్పుడు కాదు, లాంగ్ టర్మ్ విజన్ తో వాళ్ళు పనిచేస్తారు, మెల్లిమెల్లిగా ఆక్యుపై చేసుకోవాలని. సో ఈ క్రమంలో లదాఖ్ లో ఆల్రెడీ గల్వాన్ టైంలో గొడవ చేశారు, మనతో ఇబ్బంది పెట్టారు. గల్వాన్ సంతోష్ బాబు గారి మరణము, ఆ తర్వాత మనం చాలా సీరియస్ గా రిటాలియేట్ చేశాం కాబట్టి లదాఖ్ ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. ఇటువైపు భూటాన్ లో కూడా డోక్లాం లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రతిరోజు చిరాకు పెడుతూనే ఉంటారు. ఓకే, సిక్కిం విషయంలో ఇంక ఇప్పటిదాకా రాలే. 1967 లో సిక్కిం విషయంలో లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. నేపాల్ ని కూడా అదే వాళ్ళ టార్గెట్ లో భాగంగా నేపాల్ ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మనకు అగేన్స్ట్ గా. సో ఈ క్రమంలో లెట్స్ సీ నేపాల్ విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం.